అన్న ఇప్పుడే చూసిన ప్రజానాయకుడు సినిమా, ఇది ప్రజానాయకుడు సినిమా కాదు, ప్రజల దేవుడు సినిమా. నిజంగా చెప్తున్నా, ఒక కల్టిజం చూపించుండు మళ్ళీ ఇక్కడ. నిజంగా అసలుకి దళపతి మీ అమ్మ ప్రజల కోసం కన్నదే మళ్ళీ ఈ సినిమాలో ప్రూవ్ అయింది. హీరోయిజం ఏందంటే ఈ సినిమాలో మళ్ళీ కనిపించింది. అసలుకి ఏం స్వాగ్ అన్న. నిజంగా ఒకటి రియల్ లైఫ్ లో హీరో ఉంటాడు, ఒకటి పొలిటికల్ లో హీరో ఉంటాడు, ఒకటి రియల్ లైఫ్ లో హీరో ఉంటాడు. కానీ ఈ సినిమా చెప్తున్నా, ఈ సినిమా చూసినాక హీరో మేనరిజం పుట్టింది అసలుకి. లైక్ తలపతి దగ్గర నుంచి అని చెప్పుకోవచ్చు. అసలు ఒక కల్ట్ ఫ్యాన్ గా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా ఇన్ని రోజుల తర్వాత, అయ్యా నువ్వు సినిమా రంగంలో ఉండాలి, సినిమా రంగంలో నువ్వు ఉండాలి. సినిమా అంటే ఇది అన్నట్టుంది అసలుకి. ఆ స్టైల్ ఏంది, ఆ స్వాగ్ ఏంది అసలుకి. నిజంగా చెప్తున్నా, అసలుకి బాలకృష్ణ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ ఎట్లా ఇస్తాడు, ఇక్కడ తలపతికి నిజంగా చెప్తున్నా లైక్ అనిరుద్ ఇచ్చిండు. లైక్ ఆ స్వాగ్ కి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి నిజంగా థియేటర్ దద్దరిల్లిపోయింది. చాలా రోజుల తర్వాత అసలుకి తలపతి వచ్చిండు. నిజంగా కడుపు నిండినట్టుంది అసలుకి మాకైతే. సినిమా అంటే ఇదే, సినిమా అంటే ఇదే, విజయ్ దళపతి అంటే ఇదే. విజయ్ గారి లాస్ట్ నిజంగా ఒక రీల్ హీరో లాగా చేస్తే ఒక ప్రొడక్షన్ నిలబడుతుంది. కానీ నిజంగా నువ్వు సినిమాలు చేయకపోయినా పర్లేదు, కానీ నీలాంటి సహాయం అక్కడ తమిళనాడుకి అవసరం. నువ్వు నాయకుడివి కాదు, నువ్వు దేవుడివే. నువ్వు నాయకుడు కాదు, నువ్వు దేవుడివే అన్న. ఫస్ట్ హాఫ్ వరకు అయితే భగవంత్ కేసర్లా ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం మాస్ కల్ట్ చూపించిండు అన్న. మాస్ కల్ట్ అంటే చూపించిండు. తలపతి స్వాగ్ ఎంతో చూపించిండు అన్న నిజంగా. ఇంకా సినిమా పరంగా మాట్లాడుకుంటే ఆ పూజా హెగ్డే మాత్రం నిజంగా ఒక అందాల తార కనిపించినట్టు కనిపించింది. ఇంకా మమిత అయితే ఏదైతే లైక్ కూతురు క్యారెక్టర్ చేసింది, నిజంగా చెప్తున్నా కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలలో. నిజంగా కన్నీళ్ళు అయితే ఆగలే అన్న. నిజంగా చెప్తున్నా అసలుకి. నిజంగా ఒక యాక్షన్ ఉంది, ఒక డ్రామా ఉంది, ఒక పొలిటికల్గా ఏదైతే కల్ట్ అంటే ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చినాయి పొలిటికల్గా అంటే ఇలా ఉండాలని. కానీ ఒక స్వాగ్ చెప్తా సినిమా చూసినాక, ఏ ట్రూ లీడర్ రైజెస్ నాట్ ఫర్ ద పవర్ బట్ ఫర్ ద పీపుల్. ఈ సినిమా ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరైతే ఇప్పుడు పదవిలో రాజకీయ నాయకులుగా ఉన్నారో మీరు చూడాలి. మీరు తలపతి విజయ్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నది, చాలా స్టఫ్ ఉంది. సినిమా బాగుంది, నేను ఎంజాయ్ చేసా. లైక్ తమిళ్ మూవీ థియేటర్ చూస్తే ఎంత బాగుంటుందని నాకు అర్థమైంది. లైక్ నేను తమిళ సినిమాస్ చాలా పిచ్చిదానిలో చూస్తాను. సో తలపతి ఫ్యాన్ కూడా. సో తమిళ్లో చూస్తే ఇంత వైపు ఉంటుందని నాకు ఈరోజు అర్థమైంది. ఐ ఎంజాయ్డ్ అలాట్. క్రేజీ. మధ్యలో మీకు పాత మూవీస్ రిఫరెన్స్ లాగా కనిపిస్తాడు అన్నమాట. పాత మూవీస్లో పోలీసోడు అండ్ బిగిల్ లాగా కనిపిస్తాడు మధ్యలో. యాక్టింగ్లు చాలా బాగుంది, డ్యాన్స్ చాలా బాగుంది, సాంగ్స్, అనిరుద్ మ్యూజిక్, బీజిఎం క్రేజీ. మ్యాక్సిమం అంతేం లేదు. లైక్ మోస్ట్ ఆఫ్ ద మ్యాక్సిమం తీసుకున్న రిఫరెన్స్, ఏవో కొన్ని ఫైట్స్ ఇంప్రూవైజ్ చేశారంతే. క్లైమాక్స్ బాగుంది. యాక్చువల్లీ నాకు సినిమా అంత గుర్తులేదు, ఎప్పుడో చూసాను, కానీ బాగుంది క్లైమాక్స్. యా షీ వాజ్ గుడ్. ఫైట్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగా చేసింది. పూజా హెగ్డే కూడా బాగానే చేసింది. లైక్ సిమిలర్ అబ్బా, అంత డిఫరెన్స్ ఏమి ఉండదు రెండు మూవీస్కి. బయట ఏదో కావాలని పోస్ట్పోన్ ఏదో చెప్తున్నారు, కానీ మ్యాక్సిమం రిఫరెన్స్ వాళ్ళే ఒప్పుకున్నారు కదా, మేము ఆల్రెడీ రిఫరెన్స్ తీసుకున్నామని. యా తమిళ్ పీపుల్ విల్ రిమెంబర్ ఇట్ అలాట్. చాలా మనకంటే ఆల్రెడీ భగవద్గీత ఉంది కాబట్టి మేబీ తెలుగు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తే తెలియదు, బట్ తమిళ్ ఫ్యాన్స్ విల్ ఫుల్ ఎంజాయ్ ఇట్. అండ్ చాలా బాగుంది. లాస్ట్ ఫ్యాన్స్ కోసం ఒక ఎడిట్ చేశారు. సో గుడ్, సో ఎమోషనల్.